ప్రఖ్యాత సంగీత దర్శకులు కాశ్యప్ గారికి, దినదిన ప్రవర్ధమాన నేపథ్య గాయకుడు శ్రీకృష్ణ గారికి, సరే మా బిడ్డ తన గురించి నేను ఎక్కువ చెప్పకూడదు, ఇంకా ఈజ్ అవర్ బాయ్. తర్వాత మా అభిషేక్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ వయసులో నాకు స్టూడియో అంటే ఏంటో తెలీదు. ఈ వయసులో ఒక ఆల్బమ్ చేయాలనేటువంటి కోరిక కూడా ఎప్పుడూ లేదు. స్టూడియో అంటే అదొక సింహము, పెద్ద పులి, మళ్ళాంటి వాళ్ళకి అసలు ప్లేసే లేదు అక్కడ అనేటువంటి ఫీలింగ్ ఉండేది. అంటే గ్రామీణ నేపథ్యంలోంచి వచ్చాం కాబట్టి. కానీ ఇవాళ వర్ధమాన గాయకులకి టెక్నిక్ తెలిసిపోయింది, ఇవాళ సింగింగ్ టెక్నిక్. టుడే సింగింగ్ ఈజ్ నాట్ సంథింగ్ వెరీ డిఫికల్ట్ థింగ్. ఇవాళ సింగింగ్ అనేది చాలా కష్టమైంది కాదు. సింగింగ్ అనేది వాళ్ళ ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ ఇవాళ వర్ధమాన గాయకులందరూ సొంతం చేసుకుని పాడడానికి వస్తున్నారు. రామాచారి గారి దగ్గర సంగీతం ఎంత నేర్చుకున్నా, పాడడం ఎంత నేర్చుకున్నా, టెక్నిక్ తెలియకపోతే ఇవాళ పాట పాడడం చాలా కష్టం. ఆ టెక్నిక్ని సొంతం చేసుకుని కాస్తంత స్వరార్చన చేసి, భాష పైన కాస్తంత అభిలాష ఉండి దాన్ని బాగా మాట్లాడగలిగి ముందుకొచ్చినటువంటి ఏ గాయకుడికైనా కూడా ఇవాళ సంగీత ప్రియులందరూ కూడా స్వాగతం పలుకుతారు. ఇది చాలా అవసరం. సింగింగ్ ఒకటే తెలిస్తే సరిపోదు, టెక్నిక్ కావాలి. ఆ టెక్నిక్ని బాగా నేర్చుకుని స్టూడియోలోకి చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నారు. ఇలాగ అతి చిన్న వయసులోనే నాకు తెలిసి మా అమ్మాయి ఇంకా చాలా 11 ఏళ్ళకే మొన్నే ఆల్బమ్ రిలీజ్ చేసింది సంస్కృతి. కానీ తనకేమీ పెద్ద స్టూడియోలోకి వెళ్ళి టెక్నిక్ అంతా చేయలేదు, నేనే కష్టపడ్డాను మొత్తం అంతా. కానీ ఇప్పుడు సాకేత్ వీళ్ళందరూ కూడా కీబోర్డ్ తోటి స్టూడియోలో ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్తో ఆడుకుంటుంటారు. వీళ్ళందరూ దే ప్లే విత్ ద ఎక్విప్మెంట్. సో ఇది చాలా గొప్ప శుభ పరిణామం. కానీ ఎంత టెక్నిక్ ఉన్నా కూడా సశాస్త్రీయంగా నేర్చుకుని దాని స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేసేయడం. ఇప్పుడు ఆడియో చేసేసి వదిలేకుండా అభిషేక్ని కోరేదంటే రష్యా వెళ్తున్నావు కాబట్టి అక్కడ ఈ పాటల్ని పునః 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 పాడుతూ ఉండడం. మళ్ళీ ఎప్పుడు ఇండియా వచ్చినా కూడా ఈ డ్రీమ్స్ పార్ట్ నెంబర్ 1, పార్ట్ నెంబర్ 2, పార్ట్ నెంబర్ 3 లాగా ఇంకా నువ్వు బాగా ఇంకా మంచి మంచి సాంగ్స్ ఇంకా తయారు చేసి కళని చేరడం కాదు, కళలు కంటూనే ఉండాలి, కళల్ని సాకారం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి డోంట్ స్టాప్ డ్రీమింగ్, యువర్ డ్రీమ్ బిగిన్స్ నౌ. నీ కళ ప్రారంభమైంది, మరిన్ని కళలు కనాలని, మంచి ఆల్బమ్స్ రావాలి. ఎందుకంటే మంచి గురువు దొరకడం అదృష్టం. నా చిన్న వయసులో నాకు రామాచార్య గారు లాంటిది ఒక గురువు దొరుకుంటే నేను ఇంకా బాగా పాడేవాడినేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి నువ్వు మంచి గురువు దొరికారు, మంచి స్నేహితులు ఉన్నారు నీకు ప్రోత్సహించేవాళ్ళు. కాబట్టి మంచి మంచి ఆల్బమ్స్ రావాలని, మై డ్రీమ్ అనేటువంటి ఆల్బమ్ యూత్కి మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలని, అందరికీ కొంతమంది గాయకులకి ఇంకా స్ఫూర్తి కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.